సో నిన్నటి వరకు మనం కొన్ని షార్ట్ కట్స్ చూసాము, అలాగే డెస్క్టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ఫైల్ ఎక్స్ప్లోరర్ గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ కీప్ హెడింగ్ కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్ ఓకేనా? కంట్రోల్ ప్యానల్ నేము సజెస్ట్ చేస్తుంది కదా, ఇట్ విల్ కంట్రోల్ ద సిస్టమ్ అన్నమాట. మన సిస్టమ్ యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేయడానికి వీ విల్ యూజ్ ద కంట్రోల్ ప్యానల్. ఓకే, ద కంట్రోల్ ప్యానల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ the control panel is a part of operating system bracket లో విండోస్ అని రాసుకోండి. that lets users users view and change system settings. View and change system. Users view VIEW and change system settings. అంటే యూజర్ అంటే ఎవరు? మనం కదా. మీరున్నారు, మీరు కంప్యూటర్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెస్క్టాప్ వాల్పేపర్ చేంజ్ చేయాలి, లేదంటే మౌస్ సరిగ్గా పనిచేయట్లేదు, సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్, ఓకేనా? లేదు అంటే మీరు ప్రింటర్ ఒకటి కొత్తగా న్యూ హార్డ్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ కూడా మనం కంప్యూటర్లో కంట్రోల్ ప్యానల్ ద్వారా కంట్రోల్ చేస్తాం అన్నమాట, అవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కంట్రోల్ ప్యానల్. యూజెస్ యూజెస్ ఆఫ్ కంట్రోల్ ప్యానల్. సమ్ యూజెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే టు యాడ్ అండ్ రిమూవ్ ద ప్రోగ్రామ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ఎట్లా సింపుల్గా చెప్పుకోవాలనుకోండి, మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలనుకోండి, మనకి కొత్తగా టీవీ కొన్నప్పుడు కేబుల్ కానీ లేదంటే ఓటీటీస్ కానీ ఏమీ ఉండవు. ఏం చేస్తాం మనం? తర్వాత కేబుల్ పెట్టుకుంటాం. అంటే కేబుల్ని ఏమంటాం? ఇన్స్టాలేషన్ అనే కదా అంటాము, అవునా? సో ఇక్కడ మనకి మనకు కంప్యూటర్ తీసుకున్నాము, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాము. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందా? కాదు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమవుతుంది మనకి? యూజర్కి, ఆ హార్డ్వేర్కి యూజర్కి మధ్య మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది, అవునా? అది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనం ఈ ఆపరేటింగ్ సిస్టంలోని ఈ కంట్రోల్ ప్యానల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఇన్స్టాల్ ఎన్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ మొబైల్ ఉంది, మీ మొబైల్లో ప్లే స్టోర్ ఎందుకు యూస్ చేస్తారు? న్యూ యాప్స్ని ఇన్స్టాల్ చేయడానికి యూస్ చేస్తారు. అదే మీ మొబైల్లోని ఒక అప్లికేషన్ తీసేయడానికి ఏం యూస్ చేస్తారు? ఆ అప్లికేషన్ మీద మనం కంటిన్యూ ప్రెస్ చేసిన 2-3 సెకండ్స్ మనకి ఓపెన్ అవుతాయి, దాంట్లోకి వెళ్ళి మనం అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనకి కంప్యూటర్లో ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే అక్కడ ప్లే స్టోర్లో ఎలాగైతే వెళ్ళి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటున్నారో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఉంటే మన దగ్గర ఆ అప్లికేషన్ మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక అప్లికేషన్ చేసి చూపిస్తాను మీకు, ఎట్లాగా ఇన్స్టాల్ చేస్తున్నామో. ఆ అప్లికేషన్ని తీసేయాలంటే ఎట్లాగా అన్ఇన్స్టాల్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు, ఓకేనా? సో ఇందులో మన ఫస్ట్ ఏంటంటే యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ యూజ్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్ది యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్. సెకండ్ వన్ టు చేంజ్ డేట్ అండ్ టైం. టు చేంజ్ డేట్ అండ్ టైం. ఇవన్నీ కొన్ని యూజెస్ మాట, కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి కంట్రోల్ ప్యానల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనేది, ఓకేనా? టు మేనేజ్ యూజర్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంప్యూటర్ని ఒక 2-3 మెంబర్స్ వాడుతున్నారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్సిమం మ్యారీడ్ పీపుల్, మీరు అందరూ మీ పిల్లలకి కంప్యూటర్స్ నేర్పించాలి. కానీ ఒకవేళ మీరు చేస్తున్న వర్క్ ఉన్న సిస్టమ్ డైరెక్ట్గా ఇచ్చారనుకోండి, మేబీ పిల్లలకి తెలియకుండా ఆ ఫైల్స్ అనేవి డిలీట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అవునా? అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఒక సెపరేట్గా ఒక యూజర్ అనేది క్రియేట్ చేసి ఇచ్చి ఆ యూజర్కి ఏమేమి ఇవ్వాలో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా? లేదు కంట్రోల్ చేయొచ్చు, లేదు అక్కర్లేదు, ఫుల్ ఫామ్గా మొత్తం అంతా అవతల వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కంపెనీలో 2 ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరి ఐడి వాళ్ళకు ఉంది.
ఓకేనా. సో ఎవరి యూజర్ అకౌంట్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో మనకి 2 యూజర్ అకౌంట్స్ 3 యూజర్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కానీ అక్కడ మెయిన్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ మొత్తం అంతా కంట్రోల్ చేయొచ్చు, ఎవరికి ఏ రైట్స్ ఇవ్వాలి అనేది. ఓకేనా. ఏంటండి, టు మేనేజ్ యూజర్ అకౌంట్స్, టు మేనేజ్ యూజర్ అకౌంట్స్. ఓకేనా. ఇంకా చూసుకోవాలనుకుంటే టు అడ్జస్ట్ ద డిస్ప్లే సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్, మౌస్ సెట్టింగ్స్, టు అడ్జస్ట్ డిస్ప్లే, సౌండ్, మౌస్, హార్డ్వేర్ లైక్ ప్రింటర్, స్కానర్స్, ఎక్స్టర్నల్ నుంచి కనెక్ట్ చేస్తాం కదా. ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఓకే, ఆ అప్లికేషన్ మనం ఎట్లాగా ఇన్స్టాల్ చేస్తాము, మళ్ళీ ఒకవేళ ఏదైనా అప్లికేషన్ మనం తీసేయాలంటే ఎట్లాగా అన్ఇన్స్టాల్ చేస్తామో చూద్దామండి. ఓకేనా, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ద గూగుల్ క్రోమ్. ఓకే, here a very small application I am downloading. Okay, for example WinZip అనే అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఐ వెంట్ టు ద గూగుల్ క్రోమ్ అండ్ ఫ్రమ్ హియర్ ఈ WinZip అనే అప్లికేషన్ ఏంటంటే ఫైల్స్ని కంప్రెస్ చేసి, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఆ ప్రాజెక్ట్ వర్క్లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. నేను పెన్ డ్రైవ్ ద్వారానో, గూగుల్ డ్రైవ్ ద్వారానో, క్లౌడ్ ద్వారానో ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ దోస్ ఫైల్స్ టు సమ్ అదర్. మనం ఆ ఫైల్స్ అన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఒక ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, మేబీ సమ్ ఫైల్స్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఆ ఫైల్స్ అన్నిటిని కూడా జిప్ చేసి ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో అందుకని నాకు ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ WinZip అనే అప్లికేషన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ద WinZip. మీరు MS Word అయినా సరే అంతే. సో యూ హ్యావ్ టు పర్చేస్ ద MS Office అప్లికేషన్స్ అవి పర్చేస్ చేసుకొని అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఫ్రీ డౌన్లోడ్. ఎస్, పెయిడే ఎక్కువ ఉంటాయండి. ఓకే, అన్ని పెయిడేనండి. MS Office పెర్ సీట్ ఎట్ అండ్ అరౌండ్, ఒకవేళ పర్సనల్ యూజ్ అనుకోండి అరౌండ్ ఐ థింక్, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే 00 రేట్ తెలియదు కానీ 5,000 to 6,000 మధ్యలో ఉంటుంది పెర్ ఇయర్కి. అదే బిజినెస్ పరంగా లేదంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కావాలనుకోండి, అంటే ఒక 4 to 5 కావాలనుకోండి, ఇంచుమించు దగ్గరికి మనకు ఒక 6,000 to 8,000 అట్లా ఉంటుంది అనమాట, 6 to 8 మెంబర్స్కి. ఓకే, యా. ఇప్పుడు న్యూ ల్యాప్టాప్ తీసుకుంటే ఏంటంటే మీరు తీసుకున్న ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ బట్టి, మీరు తీసుకున్న ల్యాప్టాప్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. అది మీరు అడగాలి, ఏంటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రీ ఇస్తున్నారా లేదా, అంటే ప్యాకేజ్ ఇంక్లూడెడ్ అయ్యి ఉందా లేదా అని అడగాలి. ఓకేనా, అడిగితే వాళ్ళు చెప్తారు. మనకి 1 year వస్తుందంటే 1 year వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే 2 ways అండి. అదే మనం ఆఫీస్ 365 తీసుకున్నాం అనుకోండి, క్లౌడ్లో యూజ్ చేసేసుకోవచ్చు, క్లౌడ్ ద్వారా మనం యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అది మనం ఎక్కడ ఉన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. అది అలా కూడా ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో అన్నీ కూడా నెట్ ఉంటే సరిపోతుంది, ఆన్లైన్లో చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను. ఒకరోజు క్లాస్లో టాపిక్ వస్తుంది MS Word మనం స్టార్ట్ చేసినప్పుడు, ఆ రోజు నేను MS Word క్లౌడ్లోని ఎట్లా సైన్అప్ అవ్వాలి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అని నేను చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు బ్రౌజర్లోని రైట్ సైడ్ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ నాకు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఓకే, ఈ అప్లికేషన్ నాకు ఎక్కడ ఉంటుంది, మన కంప్యూటర్లోని ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళారనుకోండి మీరు. ఓకే, గో టు ద ఫైల్ ఎక్స్ప్లోరర్. హియర్ యు ఆర్ హ్యావింగ్ ద డౌన్లోడ్స్. ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అని ఉంది. ఓకేనా. సో గో టు ద డౌన్లోడ్స్. ఓకే, హియర్ యు ఆర్ హ్యావింగ్ ద డౌన్లోడెడ్ ఫైల్. ఓకేనా, ఈ డౌన్లోడెడ్ ఫైల్ టైప్ చూడండి, అప్లికేషన్ అని ఉంది. ఈ మనకి .exe ఫైల్స్ అంటే ఎగ్జిక్యూటెడ్ ఫైల్స్ అనమాట. ఓకే, .exe ఫైల్స్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉందనుకోండి, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఏ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేయగలరు, ఇన్స్టాల్ చేయగలరు, APK ఫైల్స్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేయగలరు. అవునా.
అలాగే మనకి ఇక్కడ ఏంటంటే కంప్యూటర్స్లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ ఫార్మేట్లకు మార్చి దాన్ని బయటకి ఇస్తారనమాట. అది మనం ఇన్స్టాల్ చేస్తాం. మనకి ఎప్పుడన్నా సరే ఒక అప్లికేషన్ ఇక్కడ అంటే ఓన్లీ విన్జిప్ అనేది ఒకటే ఉంది, కానీ కొన్ని అప్లికేషన్స్ తీసుకున్నారనుకోండి ఆ ఫోల్డర్లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అక్కడ ఐదర్ సెటప్ అని అన్న రాసి ఉంటుంది, లేదు అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద అప్లికేషన్. సెటప్ అని రాసుంటే సరిపోదు, టైప్లో అప్లికేషన్ అని ఉండాలన్నమాట. ఓకేనా? చూడండి నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఏ అప్లికేషన్ అయినా సరే ఒక ప్రొసీజర్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద అప్లికేషన్. మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్ని మీరు ఫాలో కావాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమడుగుతుంది? డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్? ఎస్ అంటున్నాను. ఎస్. ఓకే, వచ్చింది. సో ప్రతి అప్లికేషన్కి కూడా మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ విల్ హ్యావ్ ఏ స్క్రీన్. ఓకేనా? ఇక్కడ ఏమంటుంది? వెల్కమ్ టు విన్జిప్, నెక్స్ట్కి వెళ్ళండి అని చెప్తుంది. ఓకే, దెన్ గో ఫర్ ద నెక్స్ట్. ఓకే, లైసెన్స్ అగ్రిమెంట్ ఉంది, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ లైసెన్స్ అగ్రిమెంట్. ఇక్కడ నాకు టిక్ పెట్టమని ఏమీ ఇవ్వలేదు, మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ అగ్రిమెంట్ మీరు ఓకే చేస్తున్నట్టు టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట. ఎస్, దెన్ గో ఫర్ అగ్రీ. ఓకేనా? సో ఈ అప్లికేషన్తో పాటు ఇక్కడ మనకి పెర్ప్లెక్సిటీ, ఇది ఒక ఏఐ. చాట్‌జీపీటీ ఐడియా ఉంది కదా, చాట్‌జీపీటీ ఐడియా ఉంది కదా, సేమ్ అట్లాంటి ఆల్టర్నేటివ్ మాట ఇది పెర్ప్లెక్సిటీ అనేది. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి అని అడుగుతుంది. సో ప్రస్తుతం నాకు ఏమొద్దు, ఈ కామెంట్ అనేది ఏమొద్దు, నెక్స్ట్ అంటున్నాను. ఎస్. ఓకేనా? సో విన్జిప్ అగ్రీ అంటున్నాను. అంటే ఏంటి, ఇప్పటివరకు నేను ఏం చేశాను, అది అడిగిన సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్ళాను నేను, అంతే. ఓకేనా? నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్స్టాలింగ్. అంటే ఏ అప్లికేషన్ అయినా సరే ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఆ స్క్రీన్ మీద చదవాలి అది ఏం అడుగుతుంది, దానికి మనం అగ్రీనా కాదా. ఓకేనా? దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సమ్ అప్లికేషన్స్ విల్ ఇన్స్టాల్ విత్ ఇన్ సెకండ్స్, సమ్ అప్లికేషన్స్ విల్ ఇన్స్టాల్ విత్ ఇన్ 10 minutes, సమ్ విల్ టేక్ అరౌండ్ 30 to 40 minutes, డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. ఓకే, ఫైన్. సో ఇట్ ఈస్ గెటింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ కంప్యూటర్. సో ఇప్పుడు నేను ఏదైతే డౌన్లోడ్ చేశానో దానికి సంబంధించిన ఐకాన్, డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చినాయి, చూసారా? ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్కి సంబంధించిన ఐకాన్స్ మాట. అంటే మనం ఏదన్నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే 99% ఆఫ్ ద అప్లికేషన్స్ విల్ ప్రొవైడ్ యూ ఏ డెస్క్టాప్ ఐకాన్. ఓకేనా? డెస్క్టాప్ ఐకాన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, చూడండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ విన్జిప్, ఫినిష్. ఓకేనా? సో ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది, అంటే మన రిక్వైర్మెంట్ బట్టి అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఇన్స్టాల్, so it is getting opened, no issue, later we will see. Okay, so ikkada settings ayi adugutundi, okay antunnanu nenu. ఫైన్. ఓకే, అర్థమైందా ఒక అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నామో? అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీటింగ్స్కి జూమ్ అవనివ్వండి, లేదంటే టీమ్స్ అవనివ్వండి, ఇట్లాంటివి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సరే డైరెక్ట్గా మీరు గూగుల్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్కి వెళ్తున్నాను. సో ఫ్రమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద గూగుల్ మీట్, లేదంటే గూగుల్ టీమ్స్కి వెళ్తున్నాను. ఓకే, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కదా, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద టీమ్స్. ఎందుకు వాడతారు టీమ్స్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఒక అప్లికేషన్. సో ఆన్లైన్ మీటింగ్స్కి, ఆన్లైన్ క్లాసెస్కి మనకి టీమ్స్ అనేది, జూమ్ ఐడియా ఉంది కదా, సేమ్ జూమ్కి ఆల్టర్నేటివ్ అన్నమాట. ఓకే, సో నేను టీమ్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో మైక్రోసాఫ్ట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ టీమ్స్ అని అంటున్నాను. ఇక్కడ మనకి టీమ్స్ అనేవి మొబైల్లోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డెస్క్టాప్లోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డెస్క్టాప్ ఫర్ విండోస్కి,
మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి. అదే మీరు మ్యాక్బుక్ వాడుతున్నారనుకోండి, మ్యాక్బుక్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఫర్ విండోస్, సేమ్ డౌన్లోడ్ అయింది కదా. ఇందాక చూసారా జిప్ ఫైల్, ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 30 seconds టు డౌన్లోడ్ కంప్లీట్. కానీ ఇప్పుడు ఏమైంది, వెంటనే డౌన్లోడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఫైల్ జస్ట్ చిన్న ఫైల్, ఇది 1.3 MB ఫైల్, ఇందాకటి కాస్త ఎక్కువ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డౌన్లోడ్స్. ఎందుకంటే డౌన్లోడ్స్లో కదా మనకు వెళ్ళేది. డౌన్లోడ్స్లో ఈ MS టీమ్స్ సెటప్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. ఓకేనా, లేదంటే డబుల్ క్లిక్ చేయొచ్చు మౌస్తోనే. ఓకే, దెన్ ఇందాక విన్జిప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఇట్ హ్యాస్ గివెన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఆస్క్డ్ ఫర్ సమ్ లైసెన్స్ అగ్రిమెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా అడిగింది. సో ఇప్పుడు కూడా టీమ్స్ ఏమన్నా అడుగుతుందో లేదో చూద్దాం. ఓకేనా, సో ఇట్ ఈస్ గివింగ్. ఇక్కడ ఏమంటుంది, మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్స్ మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే చదవాలి. ఏదో వచ్చేసింది, ఏదో ఎర్రర్ వచ్చేసింది, ఓకే కొట్టేసామా అయిపోయిందా కాదు. అది ఏం చేస్తుంది, ఆ ప్రొసీజర్ ఏంటి, అన్నీ కూడా చదివితే ఏంటంటే రేపు పొద్దున వేరే అప్లికేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా అవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. కంప్యూటర్ మీద ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది మీకు. అలా లేదు, ఏదో చేస్తున్నాం సడన్గా ఏదో ఎర్రర్ వచ్చింది, నేను కళ్ళు మూసుకొని ఓకే కొట్టేశాను. అదే ఏదైనా ఎర్రర్ వస్తే, ఏదైనా వార్నింగ్ కానీ ఏమైనా మెసేజ్ కానీ వస్తే అదేంటో చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఓకేనా, కంప్యూటర్ పర్ఫెక్ట్గా చదివి నేర్చుకొని అర్థం చేసుకోవాలంటే కంప్యూటర్ మీద చూపించేది ప్రతిదీ చదివి అర్థం చేసుకోగలగాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమన్నా చూపించిందా ఇది? టిల్ నౌ ఇట్ డజంట్ షో ఎనీథింగ్. జస్ట్ డౌన్లోడ్ అయింది ఫైలు, ఇన్స్టాలేషన్ ఓపెన్ కొట్టాను, ఇన్స్టాలేషన్ ఫైలు, ఇట్ హ్యాస్ ఇన్స్టాల్ ద టీమ్స్, అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది టీమ్స్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ టు సైన్ ఇన్. చూసారా, అంటే ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకేనా, ఇట్ విల్ గెట్ బై సమ్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న మీరు ఏదన్నా ఎస్ ఇక్కడ అన్నీ వస్తాయండి. మీరు లాగిన్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఇన్స్టాలేషన్ వరకునే, ఇన్స్టాలేషన్ తర్వాత అప్లికేషన్ సెటప్ అనేది అది తర్వాత ప్రాసెస్. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఒక అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని కంప్యూటర్ నుంచి తీసేయాలంటే ఎట్లా తీసేయాలి, అర్థమైందా? సో నేను మీకు 2 అప్లికేషన్స్ని ఎట్లాగ ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఈ 2 అప్లికేషన్స్ని ఒక పర్టికులర్ ప్రొసీజర్ ద్వారా ఎట్లా తీసేయాలో చెప్తాను. ఓకే, సో ఏదైనా సరే మనకు కావాలంటే మన కంప్యూటర్లో ఉన్నదాన్ని, ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నదాన్ని సింపుల్గా మనం విండోస్కి ప్రెస్ చేసి టైప్ చేసేయాలి. నేనేం చేస్తున్నానంటే విండోస్కి ప్రెస్ చేసి సింపుల్గా కంట్రోల్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, గో ఫర్ ఎంటర్. ఓకే, సో హియర్ మనకి డిఫరెంట్ వేస్లో మీకు ఈ స్క్రీన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుందండి. ఓకే, ఇది కేటగిరీ వైజ్. ఏంటిది? కేటగిరీ వైజ్. మేబీ ఇది మీకు ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్లో రాకపోవచ్చు అన్ని కంప్యూటర్స్లో కూడా. మీకు మేబీ ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఈ విధంగా ఉండొచ్చు, లేదంటే ఇంకొక విధంగా ఉండొచ్చు. ఓకేనా, సిస్టమ్ని బట్టి ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేస్ అయ్యి ఉంటుంది, లేదా అంతకుముందు వాడిన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అవునా? సో ఎలా ఉన్నా సరే మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే, ఒక ప్రోగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. ఇక్కడ రాసుంది కదా, అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అని రాసుంది. అన్ఇన్స్టాల్ అంటే ఏంటి? కంప్యూటర్ నుంచి పర్మనెంట్గా తీసేయమని చెప్తున్నాం. అవునా? సో గో టు ద ప్రోగ్రామ్స్. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా, ఇప్పుడు ఈ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రాంలోని ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న అప్లికేషన్స్ అన్నీ చూపిస్తుంది అండి. మొత్తం ఎన్ని అప్లికేషన్స్ అయితే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నీ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇందులోంచి నేను ఏ అప్లికేషన్ తీసేయాలో యూ హ్యావ్ టు గో ఫర్ దట్ అప్లికేషన్. నేను ఏమేమి తీసేయాలనుకుంటున్నాను? విన్జిప్ ఒకటి తీసేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చి టీమ్స్ ఒకటి తీసేయాలనుకుంటున్నాను. అవునా? మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడ ఉందండి? ఓకేనా, ఇది యాడ్ ఇన్ వచ్చింది, మేబీ యాడ్ ఇన్ ఇన్స్టాల్ అయిందా? సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు అన్ఇన్స్టాల్ ద విన్జిప్. ఏం చేస్తున్నానంటే ఏ అప్లికేషన్ అయితే అన్ఇన్స్టాల్ చేయాలో ఆ అప్లికేషన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని దెన్ గో టు ద అన్ఇన్స్టాల్. ఓకేనా, సో సెలెక్ట్ ద అన్ఇన్స్టాల్.
సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్? ఎందుకంటే ఒక ఇస్తుంది అనమాట బై మిస్టేక్. ఎందుకు ఇది ఇవ్వడం మంచిది, ఎందుకని బై మిస్టేక్ నేను విన్జిప్ కాకుండా వేరేదేదో క్లిక్ చేసేసి అన్ఇన్స్టాల్ అంటున్నాను. అవునా? అప్పుడు ఏమవుతుంది, మనకు అది అన్ఇన్స్టాల్ అయిపోతుంది కదా. అవునా? చూసారా, అది అన్ఇన్స్టాల్ అయిపోయింది. అదేమీ కూడా మనకి ఈవెన్ చూపించలేదు. అదేమీ చూపించలేదు అంటే అన్ని అప్లికేషన్స్ చూపిస్తే అని ఉందా ఇక్కడ? లేదు. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద విన్జిప్, దెన్ గో టు అన్ఇన్స్టాల్, దెన్ గో ఫర్ ఎస్. ఇందాక అన్ఇన్స్టాల్ అయింది ఏంటి అంటే, నేను ఎందుకు దాన్ని సెలెక్ట్ చేసి మీకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, అది ఒక ఏఐ టూల్ అది. ఓకేనా? సో కరెంట్లీ నేను అది వాడట్లేదు, సో ఐ రిమూవ్డ్. ఓకే, ఇన్స్టాల్ చేసుకోవాలి మళ్ళీ. రీసైకిల్ బిల్, రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిలీట్ అండ్ అన్ఇన్స్టాల్ ఈజ్ డిఫరెంట్. మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఏదన్నా ఒక ఫైల్ని డిలీట్ చేశారు అంటే అది రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఉంటుంది. అలా కాకుండా మీరు అన్ఇన్స్టాల్ చేశారంటే దాని మీనింగ్ ఏంటి? మీరు అన్ఇన్స్టాల్ ఒక ఫైల్కి మీరు ఎంఎస్ వర్డ్ ఉంది, ఎంఎస్ వర్డ్ ద్వారా మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఆ ఫైల్ని అన్ఇన్స్టాల్ చేయలేరు. మీరు ఆ ఫైల్ని డిలీటే చేయగలరు. అన్ఇన్స్టాల్ అనేది ఓన్లీ ఫర్ ద అప్లికేషన్స్. ఓకేనా? సో నా సేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఎట్లాగైతే ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యామో, ఎస్ కొట్టాలా నో కొట్టాలా అని చదివి, ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఎస్ ఆర్ నో అడుగుతుంది. సో వీ వాంట్ టు రిమూవ్ కంప్లీట్లీ. ఓకే, సో నేను అక్కడ ఎస్ ప్రెస్ చేశాను అనమాట. సో ఇట్ ఈస్ అన్ఇన్స్టాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఓన్లీ ద విన్జిప్ 77.0 అప్లికేషన్. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి అన్ఇన్స్టాల్ జరుగుతుందో ఇంకొక అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అట్ ఏ టైమ్ ఓన్లీ వన్ అప్లికేషన్ వీ కెన్ అన్ఇన్స్టాల్, బట్ వైల్ ఇన్స్టాలింగ్ యూ కెన్ ఇన్స్టాల్ మల్టిపుల్ అప్లికేషన్స్. ఓకేనా? ఒకటే ఉండదు. అట్ ఏ టైమ్ ఓన్లీ వన్ అప్లికేషన్, అట్ ఏ టైమ్ ఓన్లీ వన్ అప్లికేషన్ అన్నమాట. ఓకేనా? సో ఆ ఫైల్ అనేది మనకి చూడండి వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి. సో ఇక్కడ మన కంప్యూటర్ నుంచి పర్మనెంట్గా ఆ ఫైల్ అనేది వెళ్ళిపోయింది అనమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆ అప్లికేషన్ రిమూవ్ అయిపోయినా సరే ఆ అప్లికేషన్కి సంబంధించిన కొన్ని ఫుట్ ఫాల్స్ అనేవి మన కంప్యూటర్లో ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా? మనం వాడే మేజర్ అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ అనుకోండి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన అన్ఇన్స్టాల్ చేసేసినా సరే దేర్ విల్ బీ సమ్ ఫుట్ ఫాల్స్, అంటే కొన్ని ఫైల్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట. ఓకేనా? మీకు వాటి గురించి ఏంటి, అవి ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అవన్నీ ఇంకా మీకు మనం హార్డ్వేర్లో కానీ లేదా బై ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తాయి. ఓకేనా? సో ఈరోజు మనకి ఏం తెలిసింది, హౌ టు అన్ఇన్స్టాల్ ఏ అప్లికేషన్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఎన్ అప్లికేషన్. ఓకేనా? ఫైన్, అర్థమైందండి. కంట్రోల్ ప్యానల్ ఎందుకు యూజ్ చేస్తున్నామండి? టు వ్యూ అండ్ చేంజ్ ద సిస్టమ్ సెట్టింగ్స్. అవునా? సో కంట్రోల్ ప్యానల్లో మనం ఏం చేసాము, యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ చేసాము. అలాగే డేట్ అండ్ టైం చేంజ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా ఇక్కడ డేట్ అండ్ టైం ఉంది కదా రైట్ సైడ్, ఇక్కడి నుంచి వెళ్ళన్నా నేను చేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే సింప్లీ గో ఫర్ ద డేట్ అండ్ టైప్ చేసుకోండి. డేట్ అండ్ టైం సెట్టింగ్స్ చేంజ్ చేసి ఎంటర్ చేశారనుకోండి, సెర్చ్ చేసుకొని డైరెక్ట్గా మనం కంట్రోల్ ప్యానల్ ఏరియాని ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ప్యానల్ ఓన్లీ. డేట్ అండ్ టైం సెట్టింగ్స్. ఓకే, డైరెక్ట్గా నేను సెట్టింగ్స్కే వెళ్ళిపోతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాను అనుకోండి. సో హియర్ యూ విల్ ఫైండ్ ద డేట్ అండ్ టైం సెట్టింగ్స్. ఎక్కడ ఉన్నాయి చూడండి, డేట్ అండ్ టైం సెట్టింగ్స్ ఎక్కడికి వెళ్ళాలో చూడండి, అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఉన్నాయో. ఎస్, క్లాక్ అండ్ రీజియన్లోకి వెళ్ళి ఫ్రమ్ దేర్ వీ కెన్ సెట్ ద డేట్ అండ్ టైం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ ద ట్రావెలింగ్, నేను ఎక్కువగా స్టేట్స్కి తిరుగుతూ ఉంటాను, కంట్రీస్ టు కంట్రీస్ తిరుగుతూ ఉంటాను.
నేను ఇప్పుడున్న కంట్రీకి నా ల్యాప్టాప్లోని డేట్ అండ్ టైం చేంజ్ చేయాలి, ఓకేనా. సో ఐ వాంట్ టు చేంజ్ ద లొకేషన్ యాజ్ వెల్. సో నేను అక్కడికి ఏం చేయొచ్చు అంటే గో టు ద చేంజ్ టైమ్ జోన్స్ ఐడియా ఉన్నాయి కదా, ఓకేనా. సో ఇక్కడ చేంజ్ ద టైమ్ జోన్, మనదైతే చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ పెడతాం. యూటీసీకి 5:30, ఓకేనా, ప్లస్ 5:30 అయితే. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ చేస్తే నెంబర్ ఆఫ్ మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న టైమ్ జోన్స్ అనేవి వస్తాయన్నమాట, ఓకే. ఈ టైమ్ జోన్స్ ఫిట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది ఆ కంట్రీకి అప్డేట్ అయిపోతుంది. ఈవెన్ దో మనం ఇండియాలో ఉండి వేరే కంట్రీది పెట్టుకున్నా సరే ఆటోమేటిక్గా ఆ కంట్రీ టైం జోన్లోకి ఈ సిస్టమ్ టైమ్ అండ్ డేట్ సెట్టింగ్స్ అనేవి వెళ్ళిపోతాయి, ఓకేనా. సో కరెంట్లీ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టు చేంజ్ ద ల్యాబ్ సిస్టమ్స్, ఓకే. జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే, ఓకే, డేట్ అండ్ టైం ఎక్కడి నుంచి చేంజ్ చేస్తాము, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ అలా గో త్రూ అనమాట, ఓకేనా. ఎప్పుడైనా మీకు ఒక సిస్టంలో మీ పర్సనల్ కంప్యూటర్లోని టైం తప్పు ఉంది, డేట్ తప్పు ఉంది అంటే ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు గో టు ద కంట్రోల్ ప్యానల్, డేట్ అండ్ టైం సెట్టింగ్స్. ఫ్రమ్ దేర్ యూ కెన్ గో టు ద సెట్ డేట్ అండ్ టైం. అక్కడి నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చేంజ్ డేట్ అండ్ టైంకి వెళ్తే ఫ్రమ్ హియర్ ఐ కెన్ చేంజ్ ద డేట్ అండ్ ఫ్రమ్ హియర్ ఐ కెన్ చేంజ్ ద టైం అనమాట, ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఐ కెన్ గో ఫర్ ద చేంజ్ డేట్ అండ్ టైం. క్లియర్ అండి, ఫైన్. సో ఇట్లాగ మనకి కంట్రోల్ ప్యానల్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకే. మీకు కంప్యూటర్స్ గురించి ఇంకా ఇన్ డీప్గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, సెట్టింగ్స్ గురించి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు లెర్న్ ద హార్డ్వేర్. ఇప్పుడు మనం చేసేది సాఫ్ట్వేర్, ఓకేనా. విండోస్ 10 అనేది సాఫ్ట్వేర్. హార్డ్వేర్ గురించి నేర్చుకుంటే అందులో మొత్తం అన్నీ క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఏంటి కంప్యూటర్స్లో ఎంఎస్ ఆఫీస్ మెయిన్ కాన్సన్ట్రేషన్, అందులో ఆపరేటింగ్ సిస్టంలో మనకు మినిమల్ యూజర్ ఇంటర్ఫేస్ తెలియాలి, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట, ఓకేనా, ఫైన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫోల్డర్ క్రియేషన్. నేను ఎప్పుడు చెప్పినట్టున్నానే ఫోల్డర్ క్రియేషన్ లాస్ట్ 2 డేస్లోని, గుర్తుందా? ఎట్లా క్రియేట్ చేశాను కొత్త ఫోల్డర్ అనేది, నిన్న క్రియేట్ చేశాను, గుర్తుందా? కొత్త ఫోల్డర్ ఎలా క్రియేట్ చేశాను అనేది, ఎట్లా క్రియేట్ చేశాను కొత్త ఫోల్డర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిక్వైర్డ్, మీకు కనుక చూడండి, మీకు కనుక కొత్త ఫోల్డర్ కావాలి, డెస్క్టాప్ మీద కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ తీసుకొని న్యూకి వెళ్ళి దేర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. ఒక ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని దాని లోపల రైట్ క్లిక్ ఇచ్చి న్యూకి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఎందుకని ఫోల్డర్స్ యూజ్ చేస్తాం మనము? టు ఆర్గనైజ్ ద ఫైల్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఫోల్డర్ ఏంటండి? ఫోల్డర్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆర్గనైజర్ అనమాట, సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, ఓకేనా. సో ఏంటంటే మనకి కంప్యూటర్లోని ఫైల్స్ ఇష్టం వచ్చినట్టు పడేయకుండా మనం ఏదో వర్క్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, ఓకే. ఆ కంపెనీలో డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎంఎస్ ఆఫీస్ చెప్తున్నాను, లేదంటే ఆటోక్యాడ్ చెప్తున్నాను, లేదా ఇంకో సాఫ్ట్వేర్ చెప్తున్నాను, ఇంకొక సాఫ్ట్వేర్ చెప్తున్నాను. నాకు అన్ని ఫైల్స్ ఇష్టం వచ్చినట్టు ఒకటే ఫోల్డర్లో పెట్టేస్తే ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అవుతాం, నెత్తుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది, ఒక సిస్టమేటిక్గా ఉండదు, అవునా. నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి ఫోల్డర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట, ఓకే. ఫోల్డర్ అంటే ఏంటో రాసుకోండి. ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ఫైల్స్ ఆన్ ఏ కంప్యూటర్. ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ఫైల్స్. ఈజ్ యూజ్డ్ టు ఎస్ ఈజ్ యూజ్డ్ టు ఆర్గనైజ్ ఫైల్స్ ఆన్ ఏ కంప్యూటర్. ఓకేనా? మర్చిపోతారు. ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫోల్డర్ అండి, ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను, రాసుకోండి. FOLDER, ఓకేనా. ప్రొసీజర్ రాసుకోండి, ఎట్లా క్రియేట్ చేసుకోవాలో. 1 అని వేసుకోండి. 1, ఓకే. రైట్ క్లిక్ ఆన్ ద డెస్క్టాప్, or inside a drive, select new, యారో మార్క్ వేసుకొని
న్యూ తర్వాత యారో మార్క్, యారో అంతే లేదు. బాణం, బాణం గుర్తు, బాగా బాణం గుర్తు వేసుకొని ఓకే ఫోల్డర్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్రీన్ చూడండి, నేను ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద న్యూ ఫోల్డర్ ఆన్ ద డెస్క్టాప్. ఓకేనా. చూడండి, నేను కొత్త ఫోల్డర్ తీసుకోగానే అక్కడ పేరు, ఆ ఫోల్డర్ యొక్క పేరు అనేది సెలెక్ట్ అయ్యి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా శాంపిల్ అని టైప్ చేసేస్తున్నాను. ఆ ఫోల్డర్ పేరు నేను ఫోల్డర్ తీసుకున్న ఎమ్మటే నేను శాంపిల్ అని టైప్ చేస్తున్నాను. అలా కాకుండా ఒకవేళ నేను ఇప్పుడు శాంపిల్ ఉంది, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు ద సమ్ అదర్ నేమ్. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సింప్లీ సెలెక్ట్ దట్ ఫోల్డర్, ప్రెస్ F2. ఓకేనా, అక్కడ రాసుకోండి F2 ఫంక్షన్ కి ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద ఫోల్డర్ నేమ్. ఇట్ ఈజ్ టు ఫంక్షన్ is used to change the folder name. Is used to change the folder name. Okay na?